తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఆయన మాటలను బట్టి మన జీవితాలను క్రమబద్ధీకరించుకోవడానికి అంశాల రూపంగా ఆయన యొక్క మాటలను ప్రతి కలయికలో మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. అందులో భాగంగానే గత వారం మనం ఆలోచన చేసినటువంటి అంశం రాజు రెండవ రాకడ కొరకు నీ సిద్ధపాటు ఎలా ఉంది అనేటటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం. మనకు తెలుసు మొదటి రాకడకు యేసు ప్రభుల వారి యొక్క రాజు అనగానే యేసు ప్రభుల వారి యొక్క ఆయన రాకడ అన్న సంగతి మనకు తెలుసు. అందులో భాగంగానే మొదటి రాకడకు సంబంధించినటువంటి విషయాలు మనకు బాగా తెలుసు. మొదటి రాకడలో ఎవరు కూడా యూదులు సైతం మరి వారు కూడా సిద్ధపడలేదన్న సంగతి కూడా మనకు అర్థమైంది. యూదులు కూడా సిద్ధపడలేదు. కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నించినటువంటి జ్ఞానులకు జవాబు దొరకలేదు. అందుకని హేరోదు రాజు కూడా యాజకులను, ధర్మశాస్త్రోపదేశకులను, పండితులను అందరినీ పిలిపించి అడిగినా కూడా వారు లేఖనాలను అనుసరించి యూదయ బెత్లెహేములోనే ఆయన వస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆయన రాకడకు సంబంధించి ఎవరు కూడా దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. ఇక ఆయన రాకడ ఎలాగో జరిగింది. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన మన మధ్యలో మనలాంటి శరీర ఆకారంతో మనవలే బ్రతికినటువంటి దినాలు మనకు తెలుసు. ఆయన శిలువ యాగంలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు అన్న సంగతి తెలుసు. తిరిగి లేపబడినటువంటి యేసు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమయ్యాడన్న సంగతి కూడా తెలుసు. ఏ రీతిగా పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే రీతిగా మరలా తన యొక్క రెండవ రాకను కూర్చున్నటువంటి సూచనను దేవదూతలు ఇచ్చిన సమాచారం ప్రకారం రెండవ రాకడ అనేది ఆయన సమీపంగా ఉందన్న సంగతి కూడా మనకు తెలుసు. రెండవ రాకడకు ఆయన ఏర్పాట్లయితే ఆయన చేస్తున్నాడు. అది ఎప్పుడు వస్తావు అని అడిగితే కాలంలో సమయాలు నా స్వాధీనంలో లేవు, అది తండ్రి ఆధీనంలో ఉన్నాయన్న మాట మనకు తెలుసు. అయితే ఇక్కడ రెండవ రాకడలో ఆ రెండవ రాకడలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ రెండవ రాకడలో మనం ఆయనకు నచ్చే విధంగా ఉండాలి. అంటే వరుడుగా రాబోతున్నాడు, వధువుగా స్థానిక సంఘం ఉందన్న సంగతిని కూడా మనం గత వారంలో ఆలోచన చేసాం. అందుకనే ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే అంతఃపురంలోకి ప్రవేశించినటువంటి ఎస్తేరుతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి కన్యకలందరూ రాజైన అహష్వేరోషు ముందు నిలబడాలి. ఆ రాజైన అహష్వేరోషు అలా నిలబడినటువంటి కన్యకలలో ఎవరిని వరిస్తాడో తెలియదు. కాబట్టి ఒక 124 సంస్థానాలలో నుంచి తీసుకుని రాబడినటువంటి కన్యకలందరూ రాజు ముందు నిలబడడానికి వాళ్ళ యొక్క సిద్ధపాటు కార్యక్రమం దాదాపుగా 12 నెలలు జరిగిందన్న సంగతి కూడా మనకు తెలుసు. అంటే వారి యొక్క సిద్ధపాటు కార్యక్రమం 12 నెలలు జరిగింది. 6 నెలలు గోప రస తైలముతో సిద్ధపాటు, మిగిలిన 6 నెలలు సుగంధ ద్రవ్యాలు వాటితో ఆ సిద్ధపాటు జరిగింది. ఎంతమంది రాణి అయినటువంటి వస్తే స్థానాన్ని పూర్తి చేయడానికి అక్కడికి వచ్చారో మనకు తెలియదు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఎవరికి అప్పగింపబడ్డారంటే హేగే అనేటటువంటి నపుంసకుల అధికారికి అప్పగింపబడ్డారు. ఇప్పుడు నపుంసకుల అధికారి హేగే అనేటటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఈ కన్యకలందరూ రాజు ముందు నిలబడాలి. రాజు ముందు నిలబడినప్పుడు వాళ్ళు రాజుకు నచ్చాలి. ఎవరినైతే నచ్చి వాళ్ళ తల మీద కిరీటం పెడతాడో ఆమె అప్పటి వరకు అనుభవించినటువంటి స్థితులు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా అయిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు పేదరికాన్ని అనుభవించినటువంటి ఏ కన్య అయినా కూడా రాజు వరించిన తర్వాత
ఒక ఐశ్వర్యవంతురాలుగా పేరు తెచ్చుకుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మనకు తెలుసు కదా, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అనేటటువంటి పోటీ పడినటువంటి ఆ యొక్క యువతులు చాలా ఎక్కువ మందే ఉంటారు. అప్పటి వరకు ఆమె ఎవరో తెలియనటువంటి ఒక పరిస్థితుల్లో ఆమె పెరిగినా ఒకసారి ఆ మిస్ ఇండియా లేకపోతే మిస్ యూనివర్స్ అనేటటువంటి ఆ యొక్క పదవిని ఎవరైతే అలంకరిస్తారో, ఆమె తల మీద ఎవరైతే కిరీటం పెట్టి ఆమెను మిస్ ఇండియా లేకపోతే మిస్ యూనివర్స్గా ప్రకటన చేస్తారో ఆమె యొక్క పరిస్థితులు మారిపోతాయన్న సంగతి తెలుసు. ఇక ఆమెను గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆమె పెరిగిన విధానం, పుట్టినటువంటి ఊరు, పెంచినటువంటి తల్లిదండ్రులు, వీళ్ళందరి వివరాలు కూడా అక్కడికి తేబడతాయి అన్న సంగతి తెలుసు. అంటే పరిస్థితులు మారిపోతాయా? అవును, మారిపోతాయి. అందుకని ఇంకా మనం ఆలోచన చేశాం, తన బిడ్డకు వివాహం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు అమ్మాయిని చూసి ఈమె నాకు నచ్చలేదని అంటే అమ్మాయి ఎంత బాధపడుతుందో మనకు తెలుసు. అలాగే అబ్బాయిని చూడడానికి వచ్చినటువంటి అమ్మాయి కూడా నాకు అబ్బాయి నచ్చలేదని అంటే అబ్బాయిలు కూడా ఎంత బాగా ఇబ్బంది పడతారో మనకు తెలుసు. అంటే ఇక్కడ పెళ్లి కుమారుడికి నచ్చే విధంగా పెళ్లి కుమార్తె ఉండాలి, పెళ్లి కుమార్తెకు నచ్చే విధంగా పెళ్లి కొడుకు ఉండాలి, రాజు నచ్చే విధంగా రాణి ఉండాలి, రాణి నచ్చే విధంగా రాజు ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మన ముందున్నటువంటి ఒక విభిన్నమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన యొక్క రెండవ రాకడలో మనం సిద్ధపడినటువంటి దాన్ని బట్టి ఆయన మనలను తన వధువుగా స్వీకరిస్తాడా లేదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్న సంగతి మనకు తెలుసు. నిజానికి మనమైతే ఆదివారం అయితే ఆరాధనకు వస్తున్నాం, కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాం, వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్లో మనం పాల్గొంటున్నాము. కానీ సిద్ధపాటు అనేటటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటే మర్చిపోతున్నాం. సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటటువంటిది ఎందుకు మర్చిపోతున్నామంటే, ఎదుటి వాళ్ళని చూడడం వల్ల ఆడు బాగున్నాడా, ఈడు బాగున్నాడా, ఆడు చేయట్లేదా, ఈడు చేయట్లేదా అన్న దాని మీదే ఇతరులను చూసిన ప్రతిసారి వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా అన్నట్టుగా వాళ్ళ మీద మన యొక్క దృష్టి మళ్లించడం వల్ల మనకు కలిగినటువంటి సిద్ధపాటు విషయంలో మనం ఏం చేస్తున్నామని అంటే దాని గురించి ఆలోచించట్లేదు. ఎదుటి వారి మీదనే ఆడిస్తున్నాడా కానుక నేను ఇవ్వడానికి అన్నట్టుగా, ఆడొస్తున్నాడా టయానికి నేను రావడానికి అన్నట్లుగా ఏమైపోతున్నాడంటే మన సిద్ధపాటును మనమే ఏం చేస్తున్నాం అంటే తొక్కేసుకుంటున్నాం. ప్రేమటువంటి వాళ్ళు అంటే అలక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, క్రొత్త నిబంధనలో పిలువబడిన వారు అనేకులంట, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. పిలువబడినటువంటి వాళ్ళు పిలువబడిన వాళ్ళు అనేకులు వస్తారా? అవును, అనేకులు వస్తారు. మనకు తెలుసు కదా, మనం కూడా బోధకుల తరగతి ప్రారంభించాం. ప్రారంభంలో ఎంతమంది వచ్చారో తెలుసా? లిస్ట్ మా దగ్గర ఉంది, 64 మంది వచ్చారు. కానీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు 24 మంది. అంటే మిగిలిన 40 మంది ఏమైపోయారు? అది ఒక యాగంగా దాని కొరకు మనం తర్ఫీదయ్యి అయ్యాల్సినటువంటి కార్యక్రమంలో తర్ఫీదును స్వీకరించి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని సాధించినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ప్రేమటువంటి వాళ్ళు. కానీ అందుకు హాజరైనటువంటి వాళ్ళు ప్రారంభపు దినాల్లో దాదాపు 60 లిస్టు కూడా మా దగ్గర ఉంది. చాలా అట్టహాసంగా ప్రారంభించాం. కానీ చివరికి దాన్ని అందుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకనే మనకు తెలుసు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నోవాహు గారి చేత ఏర్పాటు చేసినటువంటి ఆ ఓడలో అక్కడికి చేరినటువంటి వాళ్ళు ఎంతమంది కొరకు దేవుడు ఆ ఓడను ఏర్పాటు చేశాడో మనకు తెలుసు. మనుషులందరూ వచ్చినా కూడా స్థలం ఉండే విధంగా ఓడ యొక్క నిర్మాణం జరిగించాడు. కానీ అందులోకి ఎక్కినటువంటి వాళ్ళు ఎవరంటే జంతువులు, మనుషులు 8 మంది మాత్రమే. 8 మంది మాత్రమే. అంటే ఆ తర్వాత మనకు తెలుసు, ఆ 8 మందిలో కూడా చాలామంది తగ్గిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే పరలోకం అనేటటువంటిది నివాస స్థలాలకు కొదువు లేదు. అక్కడ ఆ లోకం చాలా అత్యున్నతమైనటువంటిది.
దేవుడు నివసించేటటువంటి ఆ నివాసం ఎంత గొప్పదో మనకు బాగా తెలుసు. అందుకనే ఏర్పరచబడేటటువంటి వాళ్ళు కొందరే అన్నాడంటే, పిలువబడిన వాళ్ళలో ఉండడం మంచిదే, కానీ ఏర్పరచబడిన వారిలో మనం ఉంటున్నామా అన్నది ఇక్కడ ప్రాధాన్యతను మనం ఆలోచించవలసింది. ఎలాగైనా నేను రాజుకు నచ్చాలి, రాజుకు నచ్చాలి, రాజుకు నచ్చాలి, నచ్చే విధంగా నా అలంకరణ ఉండాలి. హేగే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు చెప్పినట్టుగా నేను కానీ ఉండకపోతే, ఒకవేళ రాజు నచ్చకపోతే అది నా తప్పే ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పిన విధానంలో నేను నా యొక్క అలంకరణను నేను పూర్తి చేస్తాను. నిజంగా ఎందుకంటే నువ్వు చెప్పే విధానం ఎలాగుంటుందంటే, రాజుకు ఏ స్త్రీ ఎలా అలంకరింపబడితే నచ్చుతుందో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు అంతఃపురవాసివి, మేమంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళం. అందుకనే హేగే అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆభరణం, ప్రతి వస్త్రం అది మీకే. నేను నియమించింది కాకుండా, నేను నిర్ణయించిన వస్త్రాలు కాకుండా, మీకు వీటిలో ఏది అవసరమో వాటిని మీరు ధరించుకోండి. ఎందుకంటే రేపు రాజు ముందు నచ్చలేదని అనుకో, ఇదిగో నువ్వు మాకు ఫలానివి ఇవ్వలేదు, నువ్వు ఇచ్చిన వాటిని అంటే మేము అడిగినటువంటి వాటిని కూడా నువ్వు ఇవ్వకపోవడం వల్ల రాజు నన్ను నచ్చలేదు అనేటటువంటి నింద నా మీద రాకూడదు అనేటటువంటి హేగే నిర్ణయాన్ని గౌరవించింది ఒక ఎస్తేరు మాత్రమే. అందుకనే సిద్ధపడినటువంటి ఎస్తేరు చెప్తుంది, హేగే నిర్ణయించిన ఆభరణంలో, హేగే నిర్ణయించిన వస్తువులను కాక మరేది ఆమె ఏం చేయలేదంట, తొడుక్కోలేదు. అందుకని ఒక్కొక్కరు వంతు వచ్చింది. 12 నెలలు సిద్ధపాటు కార్యక్రమం జరిగింది. ఆ సిద్ధపాటు 12 నిమిషాలన్నా రాజు ముందు నిలబడతారా వాళ్ళు అంటే లేదు, ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 3 నిమిషాలు. ఆ నిలబడినప్పుడు నిజంగా ఏమి నాకు నచ్చలేదు పంపించిండి అని అంటే, నిజంగా 12 నెలల యొక్క సిద్ధపాటు కార్యక్రమం వాళ్ళ దృష్టిలో ఎలాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 12 నెలలు కష్టపడి తమ శరీర ఆ సౌష్ఠవ్యాన్ని వాళ్ళు పెంచుకొని రాజు నచ్చే విధంగా వాళ్ళు ఒకవేళ అలంకరణ పూర్తి చేసుకున్నా, తీరా అక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఆ ఆకారం, వాళ్ళ యొక్క పరిస్థితులు రాజుకు నచ్చకపోతే, ఇక నచ్చలేదు అని అన్నప్పుడు 12 నెలలు వారు పడిన కష్టం అంతా, హేగే ఇచ్చిన తర్ఫీదంతా ఏమైపో ఉండాలి, ఎంత బాగా బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగో అదృష్టం నిన్ను వరించింది అని చెప్పి ఒకవేళ ఎస్తేరు గారిని పొగుడుంటారా? లేదు, ఎస్తేరు గారి మీద అసూయ మాత్రమే పడి ఉంటారు. ఒక రాత్రికి రాత్రే రాణైపోయింది ఆమె, ఒక రాత్రికి రాత్రే రాణైపోయింది. అంటే పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోయాయంటే మారిపోయాయి. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ రాజు అహష్వేరోషు కాదు, మన రక్షకుడైనటువంటి యేసుప్రభువు. మరి ఆయన ఎప్పుడు వస్తాడయ్యా అని అంటే, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయనకన్నా తెలుసా? ఆయనకు కూడా తెలియదు. మరి ఆయన వచ్చినప్పుడు వధువుగా ఉన్నటువంటి స్థానిక సంఘంలో, అంటే ఇక్కడ స్థానిక సంఘంలోకి మనం లోకంలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి వారము, ఇప్పుడు లోకంలో నుండి సంఘంలోనికి ప్రవేశపెట్టబడ్డామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకనాడు కన్యకలందరూ 124 సంస్థానాల్లో బ్రతికినటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు కోటలోనికి ఆహ్వానింపబడ్డారు. ఇక్కడ కూడా ఒకప్పుడు మనం లోకరీతిగా బ్రతికినటువంటి మనుషులమే, కానీ ఇప్పుడు ఎక్కడికి ఆహ్వానింపబడ్డాము అని అంటే, క్రీస్తు సంఘములోనికి ఆహ్వానింపబడ్డాము. ఎస్తేరు గారు ఎందుకు కోటలోకి పంపబడిందని అంటే, సిద్ధపాటు కార్యక్రమం అనేది జరగాలి కాబట్టి. ఎస్తేరుతో ఉన్నటువంటి కన్యకలందరూ కూడా ఎందుకయ్యా కోటలోనికి తీసుకున్నారు వాళ్ళంటే, వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్. అందుకని ఏం జరగాలి అక్కడ అంటే, అక్కడ సిద్ధపాటు కార్యక్రమం జరగాలి. అదే నేటి మన పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి మనము బాప్తిస్మం ద్వారా యేసుప్రభుల వారి యొక్క సంఘంలో మనం చేర్చబడ్డాము అన్న సంగతి మనకు తెలుసు. సంఘంలో చేర్చబడినటువంటి మనము మరి క్రీస్తువుల వారి యొక్క రాకడ కొరకు కూడా మనం సిద్ధపడాలా అంటే, అవును, సిద్ధపడాలి. బాప్తిసం తీసుకున్న వెంటనే బయటకు వచ్చి చచ్చిపోతే పర్లేదు, ఇక సిద్ధపాటు అనేది ఏం లేదు. బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం తీసుకున్న వెంటనే చావు అనేటటువంటిది నాకు తెలిసి ఎవరికి రాలేదనుకున్నాను ఎప్పటివరకు. బాప్తిసం అంటే నేనే కాదు, ఎవరు బాప్తిసాలు ఇచ్చినా కూడా, ఏమన్నా అలా బాప్తిసం తీసుకుని బయటకు వచ్చి అలా కూర్చోబెట్టాం లేదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, నాకు తెలిసి అలాంటి వార్త ఎక్కడా రాలేదు.
ఒకవేళ అలాంటి వార్తే వస్తే నిజమే, బాప్తిస్మానికి పరలోకం అనేటటువంటి బాప్తిసానికి ఒక తొలి మెట్టు, ఆ మెట్టునే ద్వారానే ఆయన దాన్ని సాధించాడు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మరణించేంత వరకు మనకేముందంటే ఒక ఆయుష్కాలం ఉంది. అందుకనే దేవుడు ఈ ఆయుష్కాలంలో నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా రాజు అయినటువంటి మన యేసుప్రభుల వారి రెండవ రాకడలో ఎలా సిద్ధపాటు జరగాలి, ఆ సిద్ధపడేటటువంటి కార్యక్రమాన్ని మనం సిద్ధపడే దానికోసమే ఒకనాడు ఎస్తేర్ అయితే తాను సిద్ధపడడానికి శూషణ కోటలోకి ప్రవేశింపబడింది. ఇక్కడ మనం యేసుప్రభుల వారి యొక్క సంఘంలోకి ప్రవేశపెట్టబడ్డాము. యేసుప్రభుల వారి సంఘంలోకి ప్రవేశపెట్టబడినప్పుడు ఇప్పుడు ఆనాడైతే కోటలో ఉన్నటువంటి హేగేకు కన్యకలందరూ అప్పగింపబడ్డారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి అప్పగింపబడ్డామని మనం అనుకున్నాము? సో సంఘ కాపరి, లేకపోతే బోధకుడు, లేకపోతే సువార్థికుడు. ఎస్తేరు అనేటటువంటి ఆమెను హేగేకు ఎలా అప్పగించారో ఇప్పుడు మనల్ని కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి అప్పగించినట్లుగా ఉందని అంటే సంఘ కాపరి. కాబట్టి ఇప్పుడు సంఘ కాపరి మనల్ని ఏం చేయాలి? సిద్ధపడే విధంగా మనల్ని తయారు చేయాలి. మనం చదువుకున్న లేఖన భాగం తెలుసు కదా, ప్రతి మనుష్యుణ్ణి ఏం చేయాలంటున్నాడు పౌలు గారు? ప్రతి మనుష్యుణ్ణి, ఒకసారి మళ్ళా చూద్దామా, ప్రతి మనుష్యుణ్ణి కొలస్సీలకు రాసిన పత్రిక 1:28, రైట్, 1:28. ప్రతి మనుష్యుని అదిగో క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి అది ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ఏం చేస్తా? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము అన్నాడు. అంటే పౌలు గారు చెప్పిన మాటలో ఇప్పుడు వాస్తవం మనకు అర్థమైతే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి అని, ఆయన ఎదుట నిలబెట్టాలి. యేసుప్రభుల వారి రెండవ రాకడలో యేసుప్రభుల వారి ముందు నిలబెట్టితే ఇప్పుడు యేసుప్రభుల వారు ఏం చేయాలి? అంగీకరించాలి. ఆయన తనతో పాటు తీసుకెళ్ళాలి. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయని చెప్పినటువంటి మాట ప్రకారం మళ్ళా రెండవ రాకడలో ఆయన ముందు మనం తీసుకెళ్లే విధంగా మనం ఎలా ఉండాలి అని అంటే సిద్ధపడి ఆయన అనుకున్న రీతిలో ఉండాలి. ఆ సిద్ధపాటు కార్యక్రమం అనేటటువంటిది ఇప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంది? అందుకనే మనకు తెలుసు కదా, అంటే వధువుగా యేసుప్రభుల వారికి మనం నచ్చాలని అంటే మనల్ని సిద్ధపాటు చేసే కార్యక్రమం ఒకరిలో దాగి ఉంది. ఆయనే మన కాపరి, లేకపోతే సువార్థికుడు, లేకపోతే బోధకుడు. అంటే వధువుగా మనం నచ్చాలని అంటే నేడు మన సంఘానికి వస్తున్నది ఎందుకంటే కాలక్షేపానికి కాదు, టైంపాస్ అంతకంటే కాదు. అమ్మో ఈరోజు ఏ సిద్ధపాటు కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఏం చెప్తాడో అన్నట్లుగా మనల్ని మనం ముందుగానే ఆ సమయానికి మనం రాకుండా ఆగిపోయామనుకో, సిద్ధపాటు కార్యక్రమంలో నువ్వు ఉన్నట్ట లేనట్ట. సమయానికి నువ్వు రాలేకపోతున్నావు అని అంటే సిద్ధపాటు కార్యక్రమాన్ని నువ్వు కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నావు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే ప్రారంభంలోనే ఆనాడంటే శోషణ కోటలో ఉండిపోయారు కాబట్టి 3 పూట్ల భోజనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సుగంధ తైలాలు అన్నీ కూడా అక్కడికక్కడికే అందుబాటులో ఉంటాయి. ఏదో ఒక పిల్లవాడిని హాస్టల్లో చేర్చేసి ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత బయటికి తీసుకొచ్చే విధంగా. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఎప్పుడైనా తరగతులు ఉంటేనే ఇక్కడ మనం కలుసుకుంటున్నాం, ఆదివారం ఆరాధన అయితేనే కలుసుకుంటున్నాం. కానీ మిగిలిన రోజులు ఎక్కడ ఉంటున్నాము? మిగిలిన రోజులు మళ్ళీ లోకంలో కలుసుకుంటున్నాం. అందుకని ఆ ఉన్నటువంటి ఆ కొద్ది సమయాలంటే ఆరాధనలో ఒక 2 గంటలు, ఇక బుధవారం తరగతికి వస్తే 1 గంట, ఇక ఆన్లైన్ తరగతికి వస్తే ఈ మధ్యన మనం ప్రారంభించాం కాబట్టి అది కూడా 1 గంట. ఇక మిగిలితే కొన్ని కార్యక్రమాలు ఆయా సంఘాల్లో, ఆయా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కుటుంబ కూడికలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అంటే వివిధ రకాలైన సంఘాల్లో జరుగుతున్నటువంటి క్లాసు. వీటికి తప్పితే మనం నిరంతరం ఏమన్నా దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామని అంటే లేదు. ఎందుకంటే మళ్ళా మన పనులు మనం చేసుకోవాలి. మన పనులు అయిన తర్వాత మళ్ళా దేవుని కార్యక్రమాలు చేసుకోవాలి.
కాబట్టి ఇలా మన దినచర్య అనేటటువంటిది ఏమవుతుందని అంటే మారుతూ వస్తుంది, ప్రతి దినానికి మారుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ హేగే ఎలాగైతే తన ముందున్నటువంటి కన్యకలందరినీ ఒక సిద్ధపాటు కలిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా 1 సంవత్సరం రోజులు టైం తీసుకున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడ మన సిద్ధపాటుకు సంబంధించినటువంటి సంవత్సర కాలాల యొక్క పరిస్థితి ఎలా ఉండాలి? ఎప్పటి వరకు మన యొక్క సిద్ధపాటు కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే బాప్తిసం తీసుకున్న రోజు నుంచి సంఘంలో చేర్చబడిన తర్వాత మనం మరణించేంత వరకు ఈ సిద్ధపాటు కార్యక్రమం జరగాల. ఒకటి, మనం మరణించేంత వరకు జరగాలి. రెండవది, యేసు ప్రభుల వారి యొక్క రాకడ వరకైనా జరగాలి. యేసు ప్రభుల వారి యొక్క రాకడ మన జీవితంలో అంటే మనం బ్రతికుండగానే ఒకవేళ రాకపోతే మనం మరణం అనేటటువంటిది మనకు సంభవిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మనం దృష్టిలో ఉంచుకొని ఇది 12 నెలల కార్యక్రమమే, ఆ తర్వాత మనం ఎలాగున్నా పర్లేదని అనుకోవడానికి చాలా పొరపాటు పడుతున్నట్లుగా నువ్వు ఆలోచించు. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు అయ్యప్ప మాలలో లేకపోతే పలానా మాలలు వేసేసి ఆ 40 దినాలు లేకపోతే ఆ 20 దినాలు వాళ్ళు ఏం చేస్తారంటే తమ్మును తాము సిద్ధపరచుకుంటారు. అలాగా అది ఎంతవరకు సిద్ధపాటు అని అంటే కేవలం 40 దినాలు మాత్రమే. ఒకసారి ఆ వైదవ వస్త్రాలు తీసి పక్కన పెట్టేశారా, ఇక మళ్ళీ లోకంలో కలిసిపోవడమే. కానీ అలాంటి కార్యక్రమం మనకేమన్నా ఉంటుందా అంటే కాదు. అందుకనే హేగే నిర్ణయించినటువంటి ఆ వస్త్రధారణ, హేగే నిర్ణయించినటువంటి ఆ ఆహార పదార్థాల నియామకం, వీటన్నిటి విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి కన్యక ముందు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎలాగైనా నేను ఆ వస్తీ పోస్ట్ నేను కొట్టేయాలన్నట్టు. ఇక్కడ కూడా మనకున్నటువంటి మన టార్గెట్ ఏంటంటే ఎలాగైనా కూడా యేసు ప్రభువుల యొక్క 2వ రాకడలో నేను ఆయన అంగీకరించబడే విధంగా ఉండాలి. ఇది మన ముందు ఉన్నటువంటి టార్గెట్. మన ముందు ఇలా ఉంది అని అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏం చేయాలంటే హేగే ఎలాగైతే వారిని ఇది ధరించండి, అది ధరించొద్దు, ఇది తినండి, అది తినొద్దు అని ఎలాగైతే చెప్పి వారిని ఒక సిద్ధపాటు కార్యక్రమంలోకి తీసుకెళ్తున్నాడో, అలాగే స్థానిక సంఘంలోకి ప్రవేశించిన తర్వాత మనం కూడా ఇప్పుడు ఎవరి మాట వినాలో మనం గత వారం చదువుకున్నాం. ఒకసారి మళ్ళీ 13వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె అదిగో మీ ఆత్మలను కాయుచున్నారు. అదే అనమాట, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు ఏం చేయమన్నాడు? ఆరి మాట విని అన్నాడు. దుఃఖంతో వాళ్ళు ఆ పని చేయకూడదు. ఎందుకు? దుఃఖంతో ఆ పని చేస్తే ఏమవుతుందంటే నష్టపోయేది సిద్ధపాటు కార్యక్రమంలో నేను లేను అనుకోవడం వల్ల మన పైన నాయకులుగా ఉన్నటువంటి వారి మాట వినకపోతే సిద్ధపాటు కార్యక్రమం నీలో ఉండదు. దుఃఖంతో ఆ పని చేసిన ఎడల ఆనందముతో పని చేయనట్లు అది వారి మాట విని అది వారికి లోబడి. ఇప్పుడు హేగేకు లోబడి ఎస్తేరు గారి యొక్క వస్త్రధారణ జరిగిందా? హేగేకు మించి జరిగిందా? హేగే నిర్ణయించిన వస్త్రధార కాక అన్న పదం మనకు కనిపిస్తుంది. మరేమి ఆమె కోరుకోలేదు. కాబట్టి రాజు ముందు నచ్చిందా? అవును, రాజుకు నచ్చింది ఎస్తేరు మాత్రమే ప్రియమైనటువంటి వారు. ఒకసారి మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెబుతున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును అదిగో తన గురించి దేవునికి ఏం చేయాలంట? లెక్క. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలా? మనలో ప్రతివాడు అంటే సిద్ధపడే ప్రతివాడిలో కూడా తన్ను గురించిన లెక్క దేవునికి అప్పచెప్పాలి.
ఎందుకు? నువ్వు శోషణ కోటలోకి రాలేదు. ఇప్పుడు నువ్వు వచ్చింది ఎవరి సంఘంలోకి, లేకపోతే ఎవరు శిరస్సుగా కలిగినటువంటి శరీరంలోకి నువ్వు రాబడ్డావో తెలుసా? యేసుక్రీస్తు సంఘంలో, యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి నువ్వు ఒక అవయవంగా నువ్వు తీసుకుని రాబడ్డావన్న సంగతి నీకు అర్థమైతే అక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో అదిగో గృహ నిర్వాహకులమనియు మమ్మను భావింపాలి. అంటే మమ్మల్ని ఎలా చూడాలి? ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపాలి. ఎలా? క్రీస్తు సేవకులమని, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని. గృహ నిర్వాహకుడు దేవుని మర్మముల విషయంలో. ఆన్లైన్లో మీరు రోజు వింటున్నటువంటి వాక్యాలే మీకు అర్థమవుతూ ఉంటాయి. నిజంగా ఇశ్రాయేలు చరిత్ర నుంచి ప్రారంభించినప్పుడు ఒక్కొక్క విషయాన్ని చాలా దగ్గరగా ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం కనుగొంటూ ఉన్నాం. ఎలా భావింపాలి ప్రతి ఒక్కడు? ఎలా? ఇలాగున మేము క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యము అన్నాడు. నమ్మకమైన వాడయుండుట ఆవశ్యము అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నాయకులు అనేటటువంటి వాళ్ళు దేవుని మాట వినాలి. నాయకుల మాట ఈ శోషణ కోటలో వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు వినాలి. ఇక్కడ శోషణ కోట అంటే సంఘం. అందుకనే ఇక్కడికి వచ్చి చెప్పబడినటువంటి ప్రతి మాటను కూడా ఆయన చెప్తా ఉంటాడులే, మనకెందుకు? నీకు సంగతి తెలుసా, సోది చెప్తాడని అన్నాం అనుకో, ఇంకా ఆ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే ఇక్కడ వింటున్నటువంటి ప్రతి మాట మన జీవితాన్ని మలుపు తిప్పేదిగా ఉండాలి. మనకున్నటువంటి లోపాలను సరిదిద్దుకునేదిగా ఉండాలి. హేగే చేసింది కూడా అదే. నువ్వు అద్దం ముందు నిలబడుకొని చూడు, ఒకసారి నీ లోపం నీకే అర్థమవుతుంది అన్నప్పుడు అలా నిలబడుకొని చూసినప్పుడు తన లోపం తనకు అర్థం, అంటే తను చెప్పేది అర్థం కాకపోతే అద్దం ముందు నిలబడని చెప్తుంటాడు ఆయన. కాబట్టి ఈ అలంకరణ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ అలంకరణ ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఆ సూచనలు ఇచ్చిన ప్రతిసారి కూడా కొన్నిసార్లు వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే హేగేని కూడా తిట్టుకున్నటువంటి సందర్భాలు ఆ కన్యకలు కూడా ఉండుంటారు, అక్కడ ఉండుంటారు ఖచ్చితంగా. ఒకసారి మనం అపోస్తుల కార్యంలోకి వెళ్ళి 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యక్రమం 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం, అందుకు పేతురును యోహానును వారిని చూచి, అదిగో దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట అది దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అన్నారు. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా మీరు ఎంత కార్యక్రమంలో ఏది మీరు లోపంగా జరిగించినా కూడా మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా ఒకవేళ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అది దేవుని దృష్టికి ఎలాంటిదో చెప్పండి. అది దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి కాదు. అందుకనే వాళ్ళు చెప్తున్నారు, పేతురు యోహానులు ఏం చెప్తున్నారంటే, ఇదిగో దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే ఆలోచన చేయండి. మీరు చెప్పే విధంగా మీరు చేసిందే రైట్ అని ఒకవేళ మేమంటే అది దేవుని దృష్టికి న్యాయం అవుతుందా? కాదు. మేము దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆ సంగతులు మీకు తెలియజేయాలి. కాబట్టి అదే చాలా గొప్పది. 5వ అధ్యాయం 29వ వచనం అందులోనే మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. పేతురును అపోస్తులను, అదిగో వాళ్ళు చెప్తున్నమాట, మేము మనుషులకు కాదు, దేవునికే మేము లోపడాలి, మనుషులకు లోపడకూడదు. మన పితరుల దేవుడు లేపెను అన్న పదంలో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, మేము దేవుని మాట వినడమే శ్రేష్టము. దేవుని మాట వింటేనే మిమ్మల్ని ఎలా సిద్ధపరచాలన్న సంగతి మాకు అర్థమవుతుంది. కాబట్టి మీ మాట మేము విన్నామనుకో, అలా కాదు, ఈ ఆభరణం కాదు, ఈ ఆభరణం పెట్టుకొని చూస్తానంటే అది వద్దు నాయన, ఆ ఆభరణం వద్దు.
దాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది విను అన్నట్టుగా హేగే నిర్ణయించినటువంటి వస్తువులను ఎప్పుడైతే ఎస్తేరు ధరించిందో రాజు ముందు సెలెక్ట్ అయిందా? సెలెక్ట్ అయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం ఆలోచించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం ఆలోచించగలిగితే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను అదిగో మీలోని పెద్దలను హెచ్చరించు. పెద్దలంటే ఎవరు ఇక్కడ? సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, సంఘ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, సంఘంలో స్వార్థను ప్రకటించే, సమాజంలో స్వార్థను ప్రకటించేటటువంటి వాళ్ళు. ఆ పెద్దలను హెచ్చరించుతున్నాను. తోటి పెద్దను అన్నాడు. అంటే ఇక్కడ పెద్దల సమావేశం జరుగుతుంది అనమాట. ఆ పెద్దల సమావేశం మీటింగ్లో ఇప్పుడు పేతురు గారు హెచ్చరిస్తున్నటువంటి మాట, పెద్దలను హెచ్చరించుతున్నాను, బలిమి చేత కాక, అంటే బలవంతంగా కాక, దేవుని చిత్త ప్రకారము అడుగు, బలవంతంగా కాదు, దేవుని ఇష్ట ప్రకారము, ఇదిగో దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను అన్నాడు. అంటే మీరు నచ్చి చేయాలి ఈ కార్యక్రమాన్ని అన్నాడు. మీరు నచ్చి చేయాలి. మీకు తెలుసు కదా, ఆన్లైన్లో ఇంతకుముందు ప్రతిసారి రింగ్ వెళ్ళేది. రింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది ఇందిరా కర్మ, మనం అనవసరంగా నంబర్ ఇచ్చామే అనుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఒక ప్రోగ్రాం ప్రవేశపెట్టాం, మీకై మీరే లేచి ఆన్ చేసుకోవాలి. నీకై నువ్వే సిద్ధపడి ఆన్ చేసుకుంటేనే ఈ సిద్ధపాటు కార్యక్రమంలో నువ్వు కూడా ఎంటర్ అవుతావు. నీకై నువ్వు లేదనుకో, ఆ సిద్ధపాటు కార్యక్రమం నువ్వు దూరంగా ఉంటావు, అంతకుమించి కేయాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక అన్నాడు. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు వారిని కాయుడి, దానిని కాయుడి. దేవుని మందంటే ఎవరు ఇక్కడ? సంఘం. దేవుని పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదురులుగా ఉండండి. ఇప్పుడు పెద్దల హెచ్చరిక కూడా సరిపోతుందా? ఎలా ఉండాలి? పెద్దవైనటువంటి నువ్వు ఎలా ఉండాలంటే మందకు మాదిరిగా ఉండాలి. మందకు నువ్వు వాళ్ళ ముందు ప్రభువులాగా ట్రీట్ చేయబాకు, ప్రభువులాగా ఉండబాకు. ప్రభువులైనట్టు ఉండక అంటే ఏంటి? అన్నీ ఆయన దగ్గరకే రావాలి, అంతేనా? మీటింగ్ అయిపోయింది అనుకో, మీకు తెలుసో లేదో, నేను చాలాసార్లు మీటింగ్కి వెళ్ళిన తర్వాత లైన్లోకి వెళ్ళి నిలబడుకుంటా అందరితో పాటు. కొంతమంది వచ్చి, సార్ మీరు ఎందుకు లైన్లోకి వచ్చినారు, మీరు అక్కడ కూర్చున్నాను అంటే, అన్నీ మన దగ్గరకే రావడానికి కుదరదు. యేసుప్రభుల వారు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చినాను అన్నాడు. అంటే ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నాడు? మనకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఎవరైనా యేసుప్రభుల వారు 2వ రాకడ, అది ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటం పొందుదురు అన్నాడు. వాడబారిని మహిమా కిరీటం పొందుదురు. కాబట్టి ఇక్కడ హేగే అనేటటువంటి ఆయన ఎలాగైతే వారిని సిద్ధపాటు కార్యక్రమం చేసేదానికి అందులో భాగంగా హేగే నిర్ణయించినటువంటి ఆహార పదార్థాలు, హేగే నిర్ణయించినటువంటి వస్త్రధారణ వాళ్ళకు వేసి ఎన్నిసార్లు వేసి ఉంటాడో మీరు ఆలోచించండి. ఈ 12 నెలలు ఎన్నిసార్లు, అమ్మా నువ్వు కొంచెం లావు తగ్గాలరా, ఎందుకంటే లావుగా ఉంటే ఆయన నచ్చడు అన్నట్టుగా ఆయనకు తెలుస్తుందా? అవును, తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు లావు తగ్గాలంటే ఏం చేయాలా? రాజు యొక్క అంతఃపురం కదా, తినడానికి వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటాయో చెప్పండి? అలా తినకూడదు నాన్న. అంటే తినే దాంట్లో కూడా నువ్వు చాలా మితంగా ఉండాలి. ఇలా అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఎలా హెచ్చరిక చేస్తున్నాడు మీరు ఆలోచించగలిగితే, ఆ హెచ్చరికనంతూ తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా సిద్ధపాటు కార్యక్రమంలో ఉన్నట్టుగా మనం ఆలోచన చేయాలి. ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు అదిగో ప్రభువునందు మీకు పైవారయ్యుండి ఏం చేయాలంట? మీకు పైవారయ్యుండి. ఇది ఎంత హేగే, అక్కడేమో హేగే, ఇక్కడేమో కాపరి, లేకపోతే సువార్థికుడు, లేకపోతే బోధకుడు.
ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి అంటే ఆడు బుద్ధి చెప్తాడు, మనం ఏం చేయాలంటే తిట్టాలి. నాకే చెప్తున్నాడు ఈరోజు వాక్యమా అనుకోవాలనా? అనుకుని బయటికి పోయి ఇంకెవరు దొరకరా, ఇంక నేనే దొరికానా అన్నట్టుగా మన్నన చేసి అంటే ఆయన చెప్పింది నువ్వు ఆలోచన చేయి, ఎక్కడ సరిదిద్దుకోవాలో అక్కడ సరిదిద్దుకో. మన్నన చేసి వారి పనిని బట్టి అది వారి పనిని బట్టి వారిని వాళ్ళని ఎలా చూసుకోవాలంట? మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఇప్పుడు హేగే నిర్ణయించినటువంటి వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, నాకు అన్నీ ఇష్టం లేదండి, నేను ఇంటికాడ కూడా తిన్న ఈ మాదిరిగా, ఆయన అమ్మ ఇక్కడ తినాలిరా అని హేగే అన్నప్పుడల్లా నాకు అవసరం లేదండి, ఇది తింటే నాకు పడదు, అది తింటే అమ్మ ఇక్కడ నువ్వు తింటేనే ఇక్కడ ఏమవుతావు, నువ్వు ఇష్టపడతాడు, రాజు ఇష్టపడతాడు, ఇక్కడ తినాలి, ఇది తినకూడదు, నాకు అదంటే ఇష్టం, నేను ఇంటి దగ్గర బాగా అదంటే తినేదాన్ని, ఇక్కడ తినకూడదు. ఇక్కడ అలాంటి పద్ధతులు లేవు. నువ్వు పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసావు? నువ్వు శోషణ కోటలోకి వచ్చేసావు. నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు రాజు ముందు నేను నిలబెట్టాలంటే నేను చెప్పిన ప్రకారం నువ్వు చేయాలి. ఎందుకంటే నువ్వు అంగీకరించబడాలి. అక్కడ నువ్వు అంగీకరించబడాలి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథం నా బోధకుల మాట నేను వినకపోతిని, అదిగో నా ఉపదేశకులకు నేనేం చేయలేదు, నా బోధకులు చెప్పిన మాట నేను వినలేదు, నా ఉపదేశకులు నేను చెవి యొక్కలేదు. కాబట్టి ఇప్పుడు సర్దిద్దుకునేటటువంటి ఏర్పాటు ఎలా జరుగుతుంది? బోధకుల మాట నువ్వు వినవు, ఉపదేశకులకు నువ్వు చెవి ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతుంది? మనకు తెలుసు కదా, శోషణ కోటలో రాణుల యొక్క సౌందర్యాన్ని సెట్ చేసేది ఎవరంటే హేగే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్థానిక సంఘంలోకి వచ్చిన తర్వాత, మన యొక్క సౌందర్యం అనేటటువంటిది భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? అంతే కదా. ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనల్ని ఎలా తీసుకురావాలనుకుంటున్నాడో చూడండి. ఎలా తీసుకురావాలి ఆత్మ సంబంధంగా? అక్కడేమో భౌతిక సౌందర్యం చూస్తే చాలు, రాజు ఇష్టపడతాడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి క్రొత్త నిబంధనలో మనకు కావాల్సింది భౌతిక సంబంధమైనటువంటి రూపం కాదు. మనకు తెలుసు కదా, సమూయేలు 1వ గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం తీద్దాం మళ్ళీ, ఎందుకంటే చాలా సార్లు చదువుకున్నాం, అయినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి దాని దగ్గరికి వెళ్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అక్కడ సమూయేలు గారు చెప్తున్నటువంటి మాట. సమూయేలు దేవుని యొక్క మనస్సు బాగా తెలుసు, కానీ తెలియంది ఎవరికంటే సౌలుకి. ఇప్పుడు సమూయేలు చెప్తున్నాడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును, అదిగో రాగానే ఒక్కొక్కడు వస్తున్నాడు, ఈడే రాజు అనుకుంటున్నాడు. ఎవరు? సమూయేలు. అందుకని దేవుడు చెప్తున్నాడు, సమూయేల్ ఇప్పుడు దాకా నాతోనే కదా ఉన్నావు, నా మైండ్ ఏందో నీకు తెలియదా అంటున్నాడు. అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టబాకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. అది మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెడతా. ఇప్పుడు ఆలోచన చేయండి, శోషణ కోటలో రాజు లక్ష్య పెట్టేది పైరూపాన్ని, అక్కడ శోషణ కోటలో లక్ష్య పెడతాడు రాజు. కానీ ఇక్కడ స్థానిక సంఘంలో దేవుడు దేన్ని లక్ష్య పెడతాడో తెలుసా? అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అంతరంగ స్వభావం అనేటటువంటి దానికి చాలా ఇంపార్టెంట్ ప్రేమటువంటి వాళ్ళ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. ఇప్పుడు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలా రెఫరెన్స్లు వస్తున్నాయి, అయినా మీరు అవసరం కాబట్టి మనం ప్రతి రెఫరెన్స్ని మనం పరిశీలిస్తూ ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో శరీరానుసారులు వీళ్ళెవరు? భౌతిక సంబంధమైనటువంటి రూపంలో బాగా కనిపించడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు అన్నాడు. శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, బట్ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనం ఈ స్థానిక సంఘంలోకి ప్రవేశపెట్టబడినటువంటి మనం ఎలా ప్రవేశపెట్టబడ్డామో బాప్తిస్మ అనే కార్యక్రమం ద్వారా
ఈ స్థానిక సంఘంలోకి ప్రవేశపెట్టబడినటువంటి మనం ఇప్పుడు దేని మీద మనస్సు ఉంచాలని చెప్తున్నాడు? ఆత్మానుసారులం మనం శరీరానుసారులం కాదు. ఒకప్పుడు హేగే శోషణ కోటలో ప్రవేశపెట్టబడింది కన్యకలైనటువంటి స్త్రీలే కాదంటలేదు, బట్ వాళ్ళు లక్ష్య పెట్టింది దేనంటే పైరూపాన్ని. మరి ఇక్కడ ఇందులోకి చేర్చబడినటువంటి మనం ఇక్కడ మనం లక్ష్య పెట్టాల్సింది ఏంటంటే పైరూపాన్ని కాదు, ఎందుకంటే పైరూపం ఆయనకి సంబంధం లేదు, ఆయన చూడడం అంతరంగా. అందుకనే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. అంటే ఇప్పుడు మన యొక్క స్వరూపం లేకపోతే మన యొక్క ఆకారం ఇప్పుడు దేంట్లో అభివృద్ధిని సాధించాలి? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒకవేళ హేగే నిర్ణయించినటువంటి వస్త్రాలు, హేగే నిర్ణయించినటువంటి పదార్థాలు ఏదైతే వారు తీసుకోకపోతే వారు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనకు అనిపించట్లేదు. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనకు కూడా ఒక సిద్ధపాటు కార్యక్రమం కావాలంటే అది దేనికి సంబంధించిన సిద్ధపాటు కార్యక్రమము? భౌతిక సంబంధమైనటువంటి రూపానికి సంబంధించింది కాదు. మరి భౌతిక సంబంధమైనటువంటి రూపం కానప్పుడు మరి ఆత్మ సంబంధమైనటువంటి రూపమే అన్నప్పుడు మరి ఇప్పుడు మన రూపం అనేటటువంటిది దేని ప్రకారం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఆత్మానుసారంగా మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి, ఆత్మానుసారంగా సిద్ధపడాలి. అందుకని బోధకుల మాట వినాలి అనేటటువంటి పదాలు మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు నిర్ణయించినటువంటి వస్తువులు లేకపోతే వాళ్ళు నిర్ణయించినటువంటి విధానాలుగా మనం ఎప్పుడైతే వాటి మీద మనం లక్ష్యం ఉంచుతామో అప్పుడు మన ఆత్మానుసారమైనటువంటి స్థితి యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో మనల్ని నిలబెడుతుంది. అది ఆయనకు అంగీకారం ఉండేటట్లుగా మనల్ని తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ స్థితి లేకపోతే ఆ యొక్క వేషధారణ ఎలాగుండాలో అన్న దాని గురించి ఒకసారి మనం వెళ్ళి 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 40వ వచనం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే అపోస్తుల కార్యం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు అదిగో మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరిక చేసెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వాళ్ళు ఏం చేశారంటే బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు 3,000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు శోషణ కోటలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది కన్యకలో మనకు లెక్కలేదు. బట్ ప్రారంభంలో క్రీస్తు సంఘములోనికి క్రీస్తు శరీరం అనే ఆ యొక్క శరీరంలోకి అవయవాలుగా ఏర్పరచబడిన వాళ్ళ సంఖ్య ఇక్కడ రాస్తున్నాడు. ఎంతమంది అంట? 3,000 మంది. 3,000 మంది. వీరు అంటే వాళ్ళు దేని ప్రకారంగా సిద్ధపాటు జరగాలి, ఆ సిద్ధపాటు జరిగేటటువంటి కార్యక్రమం వేటి ద్వారా జరుగుతుందన్న సంగతి గురించి ఇక్కడ ప్రారంభంలో మనకు చెప్పారు. వీరు అపోస్తలుల బోధ సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును అదిగో ఎడతెగక ఉండాలి. నన్ను ప్రతిరోజు ఇవి చేయాలి మీరు, అదేనా సిద్ధపాటు కార్యక్రమం. ప్రతిరోజు ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును బోధ యందును సహవాసమందును ఎడతెగక ఉండాలి. ఎడతెగక అంటే కంటిన్యూవా. 4 రోజులు ఈ మాత్రలు కంటిన్యూ చేయండి అన్నాడు అనుకో డాక్టర్, ఇక అన్నం కూడా తినడు, వేసుకుంటా ఉన్నాడువేనా, కంటిన్యూ చేయమన్నాడు కదా అని. ఆ మధ్య ఒక డాక్టర్ రోజుకు 10 కిలోమీటర్లు నడవండి అన్నాడంట ఒక పేషెంట్తో. 1 సంవత్సరం తర్వాత ఆ డాక్టర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తినప్పుడు ఎవరో కాదు, డాక్టర్ గారు పాకిస్తాన్ వరకు వచ్చేసాను, ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంటికి వచ్చేయాలా అన్నాడంట. అంటే ఆడి ఉద్దేశం ఎట్ట అర్థమైంది ఆడికి? రోజుకు 10 కిలోమీటర్లు అంటే నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు, ఇక ఇంటికి రావట్లేదు. సంవత్సరం తర్వాత పాకిస్తాన్కి నడుచుకుంటా వెళ్ళిపోయాడంట. ఇంటికి రావాలా, అటు నుంచి ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా అన్నాడంట. అలా అర్థమైందా? ఇది ఎడతెగకుండే కార్యక్రమం అంటే ఇప్పుడు రొట్టె విరిచే కార్యక్రమం ప్రతి ఆదివారమున, సహవాసం కలుసుకున్న ప్రతిసారి, ప్రార్థన, అపోస్తుల బోధ, వీటన్నిటిలో మనుషుడు ఎలా ఉండాలి? నీ అంతరంగ స్వభావం, నీ అంతరంగ స్వరూపం దేవుడు నచ్చే విధంగా, యేసు ప్రభుల వారు మెచ్చే విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలని అంటే ఇదిగో ఎడతెగకుండా ఈ కార్యక్రమాల్లో ఉండాలి. అంటే సంఘంలోకి చేర్చబడ్డాము. ఇప్పుడు ఆయన బోధిస్తున్నాడు, మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళు సరిదిద్దుకోవాలి.
లేకపోతే సహకరించాలి. సహకరించకపోతే సిద్ధపాటు కార్యక్రమం అనేది జరుగుతుందా? లేదు ప్రేమటువంటి వాళ్ళ. 6 నెలలు గోపరస తైలము, మిగతా 6 నెలలు ఏంటంట సుగంధ ద్రవ్యాలు, మరొక 6 నెలలు. అంటే దేనితో మనం అలంకరింపబడాలి? దేనితో మనం అలంకరింపబడాలి? దేనితో మన యొక్క వస్త్రధారణ ఉండాలి? దేని విషయంలో మన యొక్క రాజు మెచ్చే విధంగా మన యొక్క కార్యక్రమాలు ఎలా ఉండాలి అని చెబుతూ మన రూపం, అంతరంగ స్వభావము, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి అన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు వాటిని ఎలా ధరించుకోవాలో, ఎలా చేసుకోవాలన్న సంగతిని గురించి కూడా చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, ఎలాగంట ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచించగలిగితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు జాలి గల మనస్సు, జాలి అనేటటువంటిది, జాలి గల ఒక జాలిలాగా ఒక సంచిని కాదు, జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలి? ఇప్పుడు ఏం ధరించుకోవాలి చెబుతున్నా? హేగే నిర్ణయించిన వస్త్రాలు వేరే. ఇక్కడ అపోస్తులు వాళ్ళ బోధన అనుసరించి ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి స్థితిలో ఆత్మలుగా మనం యేసు ప్రభువు వారి ఎదుట నిలబడినప్పుడు ఆయన మెచ్చాలి, నచ్చాలి. అలాంటప్పుడు ఏంటిని ధరించుకోవాలి? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వాటిని ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధపాటు జరిగేటటువంటి కార్యక్రమం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా? మనం సరిదిద్దుకునేటటువంటి కార్యక్రమం. ఏం ధరించుకోవాలో ధరించుకోవాల్సినటువంటి వాటి పట్ల మన లక్ష్యాన్ని ఉంచము, మనకి ఇష్టం వచ్చినట్టుగానే మనం బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటాం. జాలిగల మనస్సు, దయ, వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు తెలుసా? ధరించుకోండి అన్నాడు. ఒక ఆభరణం చూసి దాన్ని అది నచ్చిందని ధరించుకోవడం కాదు. ఇక్కడ మీరు ఆ కళ్యాణ్ జ్యువెలర్కో లేకపోతే మరి ఏదన్నా బంగారు ఆభరణాల షాప్కి వెళ్ళినప్పుడు అలాగా సార్ మీరు వేసుకొని చూడండి అంటుంటాడు. అది ఎందుకు? వేసుకుంటే మనసు మారిపోతుంది, దాన్ని ఉండించుకోవాలన్నట్టుగా, అంటే కొనేస్తాడు వీడు అన్నట్టుగా. అందుకని మన ముందు పెద్ద పెద్ద అద్దాలు పెట్టి పెడతారు. అంటే ఆ అద్దాల్లో మనం ధరించుకున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తాం అనడానికి వాళ్ళు సూచనగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనకు చూపిస్తుంటారు. పదే దీన్ని వేసుకొని చూడండి. ముందు చీర కూడా మీరు చూడండి, చీర ఒకవేళ మీకు నచ్చాలని అంటే ఆడగట్టుకొని చూపిస్తాడు ముందు. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. వద్దులే ఇది నచ్చట్లేదు నాకు అని అంటే ఒక్కసారి చూడండి సార్, ఒక్కసారి చూడండి అని అంటూ ఉంటాడు. అంటే ఎలాగైనా మన చేత కొనిపించాలి. ఇప్పుడు ఏం ధరించుకోవాలి? ధరించుకోవాల్సినవి వేరే, మనం ధరించుకుంటున్నవి వేరే, కానీ ధరించుకోవాల్సినటువంటివి అది జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వాటిని ఏం చేయాలంటే ధరించుకోవాలి. అంటే రాజు మనల్ని నచ్చాలంటే మన దగ్గర ఉండవలసినటువంటివి లోక సంబంధమైనటువంటి కాదు ప్రియమైనటువంటి వాటన్నిటిని విసర్జించేసి ధరించుకోవాల్సినటువంటి ధరించు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అదిగో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అక్కడ అలంకారం ఏంటి? హేగే నిర్ణయించిన అలంకారం వెలుపటి అలంకారమా, లోపల అలంకారమా? అక్కడేమో వెలుపటి అలంకారం కావాలి రాజు నచ్చాలంటే. ఇక్కడ ఈ రాజు నచ్చాలంటే ఏ అలంకారం ఉండాలి? అదిగో ఏ అలంకారం ఉండాలో చెప్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టునైనా, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అలంకారం అది దేవుని దృష్టికి మిగుల విలువైనది అంటున్నాడు. దేవుని దృష్టికి మిగుల విలువైనదా? అవును ప్రియమైనటువంటి వారు, దేవుని దృష్టికి మిగుల విలువైనది. అలాంటి అలంకారం వేసుకుని నువ్వు ఆయన ముందు నిలబడితే ఆయన నచ్చుతాడే. అలాంటి అలంకారాన్ని పక్కన తీసేసి మనకున్నటువంటి వస్తువుల చేత అలంకరించుకుంటే అహశ్వరోష నచ్చుతాడేమో కానీ
మన రాజు నచ్చడు ప్రియమైనటువంటి వాడు. అది ఆయనకు నచ్చుతుందేమో. ఒకవేళ నచ్చిన అహశ్వరోష్ ఏం చేస్తాడు? ఇవన్నీ నీ సొంత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? నేను ఇచ్చిన ఆభరణాలే కదా అంటాడా? నేను ఇచ్చిన ఆభరణాలు వేసుకుని నాకు నచ్చే విధంగా ఉండడానికి నీకేంటి బాధ అని అంటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారి ఆయన రెండవ రాకలో మనం నచ్చాలని అంటే ఆయన దృష్టికి ఏది విలువైందో దాన్ని మనం ధరించితేనే మనకు ఆయనకు నచ్చే విధంగా మనం ఉంటాం. ఇప్పుడు ఏం నచ్చాలని చెప్తున్నాడు ఆయన? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణము అంటే గుణం కావాలా? అవును, గుణం కావాలి ప్రియమైనటువంటి వారు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము అన్న పదం మనకు తెలుసు. అంటే ఈ గుణాలన్నీ ఎవరికి సంబంధించినవి? నీ రాజుకు సంబంధించినటువంటివి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకుని ఉన్నాము. క్రీస్తుని ధరించుకుంటే ఇప్పుడు క్రీస్తు మనల్ని అంగీకరించడానికి ఏంటంటే, అరే ఈ నాలాగే ఉన్నాడు కాబట్టి నావాడే అన్నట్టుగా ఆయన మనల్ని అంగీకరిస్తాడా? మనల్ని అంగీకరిస్తాడు. పొట్టి జక్కయ్య సంగతి తెలుసు కదా. ఆయన ఇంట్లోకి వచ్చాడు, అతనిలో ఉన్నటువంటి మార్పును గమనించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడా? అంటే ఇతడును అబ్రహాం కుమారుడు అంటే నాకు సంబంధించిన వాడు. అంగీకరించాడా? అవును, అంగీకరించాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అంగీకరించాడు. మరి మనం అలంకరించబడేటటువంటి కార్యక్రమాలు ఇలాంటివి ఉంటే మనం దేంతో అలంకరించబడడానికి ఇష్టపడుతున్నాము? లోక సంబంధమైనటువంటి అలంకరణ, ఆభరణాలు, ఆ వస్త్రాలు, ఇవి దేవుని ముందు నచ్చవు ప్రియమైనటువంటి వారు. ముఖ్యంగా మన యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడలో ఇవన్నీ ఏమైపోతాయని అంటే లయమైపోతాయి. లయం కాకుండా ఉండేటటువంటి వాటినే ఇక్కడ ప్రామాణికంగా చూపిస్తున్నాడు. జాలిగల మనస్సు ఎక్కడైనా చూసావా? పరిచయం లేదు కదా పదం, అది లేదు మన దగ్గర. అందుకని ఆ పదం కూడా మనకు పరిచయం లేదు. దయ పరిచయం లేనట్టుగా ఉంది మనకి. ఎప్పుడు వాటిని మనం కనపరచట్లేదు. అందుకని ఇంకా దేంతో మనల్ని మనం అలంకరించబడాలి? ఒకసారి మళ్ళీ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నటువంటి మాట, 1వ అధ్యాయము 8వ వచనాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దేన్ని బట్టి అంటే క్రీస్తు యేసు యొక్క దయారసము అన్నాడు. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అన్నాడు. అంటే యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి దయారసాన్ని బట్టి, దయారసం అంటే ఆయన దయ చూపించాడు కాబట్టి. ఒకనాడు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. ఒకనాడు నా పరిస్థితి ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను క్రీస్తు యేసు ప్రభువారు దాని దయారసాన్ని బట్టి అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. ఒకప్పుడు పౌలు గారి యొక్క పరిస్థితి ఎలాగుంది? పౌలు గారి యొక్క నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను అన్న పదాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాంటి నన్ను తన దయారసాన్ని బట్టి, నిజంగా చెప్పాలంటే పాపులలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిది అన్నాడు? పౌలు గారిదే ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే కఠినాత్ముడుగా ఉన్నటువంటి వాడు కరిగిపోయాడు. దేన్ని బట్టి కరిగిపోయాడు? యేసు ప్రభుల వారి యొక్క దయారసాన్ని బట్టి కరిగిపోయాడు. నిజంగా పౌలు గారికి ఉన్నటువంటి కోపం అంతా ఇంత కాదంట. అంతా ఇంత కాదా? అవును. ఎంతటి కోపం అంటే ఎవడైనా ఆ మార్గాన్ని తప్పి ఇంకో మార్గంలోకి వెళ్తున్నాడంటే ఆ నేసేస్తాడు, పోయి అంతే ఆ నేసేస్తాడు. అంటే ఎన్నో రోజులుగా ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నో రోజులుగా ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఇంట్లో కూడా, ఒకవేళ మా ఆవిడ కూడా ఏదైనా సీరియస్గా మాట్లాడింది అనుకో, సరే ఈ సీరియస్నెస్ ఎట్లా నుంచి దీన్ని నవ్వుతా చెప్పు అని అంట. సాధ్యమవుతుందా? సీరియస్గా నువ్వు ఎలా మాట్లాడావో దాన్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేయి. నవ్వుతా చెప్పి చూడు. ఇలా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశాడు ప్రియమైనటువంటి వాళ్ళలో పౌలు గారు. ఇది రాత్రికి రాత్రే మారిపోయినటువంటి సందర్భాలు కాదు, రాత్రికి రాత్రే మారిపోయిన సందర్భాలు కాదు ఇవి. ఇది ప్రాక్టీస్ ఈజ్ ఏం చేస్తాంటే ఇంగ్లీష్ వర్డ్ అవుతుంది పర్ఫెక్ట్. చూసారా? అంటే ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటేనే నిన్ను అది ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా చేసి తీసుకొస్తాయి. అంటే ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషుని హెచ్చరించుచు ఆయన ఎదుట నిలబెట్టాలన్నదే నా యొక్క ఆలోచన అంటున్నాడు పౌలు గారు. అంటే ఆయన ఎదుట నిలబెట్టాలంటే ముందు నేను నిలబడాలి కదా. నేను నిలబడాలంటే నేను ఒకప్పుడు ఎవరిని ఎప్పుడు ఇలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు మారానంటే అది క్రీస్తు ప్రభువు వారి యొక్క దయారసాన్ని బట్టి.
అందుకనే పౌలు తనకు తాను ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభుల వారి యొక్క దయారసాన్ని బట్టి తనకు తాను అలంకరించుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తనకు తాను అలంకరించుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:2లో 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన అన్నాడు. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అలాగుననే మీరు ఏం చేయమన్నాడు? ప్రేమ కలిగి అన్నాడు. ప్రేమను పంచేటటువంటి వాడు 10 కాలాల పాటు నిలుస్తాడా? అవును. ఆడు చనిపోయినా కూడా ఆ ప్రేమ అన్న పదాన్ని చూపించి చచ్చిపోయినాడు అనుకో, ఆయన గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో చూడండి. ఆ తరం అంతా ఆయన గురించే మాట్లాడుకుంటుందా? అంటే మనిషి లేకపోయినా తాను చూపించినటువంటి ప్రేమను బట్టి ఆ 10 కాలాల పాటు ఆ వాసన అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ప్రజల్లో ఇంకా తిరుగుతూ ఉంటుంది. ఆయన ఉండేవాడండి. అంటే మరణించిన తర్వాత పొయ్యాళ్ళే దరిద్రుడు అనుకోవడం కాదు. నిజంగా మనం మరణిస్తే పొయ్యాళ్ళే నాశనం, దరిద్రం తీరిపోయింది వాడితో అని ఒకరోజు అనుకొని ఆ రోజు చేతులు కడిగేసి వాడికి కావాల్సిన వంట పదార్థాలు అన్నీ తినేసి అయిపోయింది వాడికి పరిస్థితి. అలా కాదు. ప్రేమను బట్టి మనం చూడండి, సమాజానికి నేను ఎవరినో చూపించుకుంటూ ఉంటాం, నేను ఒక అధికారిని చూపించుకుంటూ ఉంటాం, నాకున్నటువంటి అంగబలం ఏందో తెలుసా, నాకున్నటువంటి హోదా ఏందో తెలుసా అని మనమే ఏం చేస్తుంటామంటే, మా ఇంట్లో మిక్సీ ఉంది తెలుసా నీకు, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది తెలుసా నీకు. అంటే ఒకప్పుడు టీవీ లేనటువంటి దినాల్లో మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో మిక్సీ ఉంది. కానీ నాలో లేనిది ప్రేమ, నాలో ఉన్నది ప్రేమను ఎప్పుడన్నా చూపించావా సమాజానికి? లేదు. అలా లేదు ప్రేమ. అందుకనే ప్రేమ అనేటటువంటి ఆ పరిమళ పదార్థాన్ని ఈరోజు మనం వాడుకోవట్లేదు. ఆ ప్రేమ అనేటటువంటి పదార్థాన్ని మనం పక్కన పెట్టేసాం ప్రేమటువంటి వాళ్ళం. పౌలు గారు ఏం చూశాడు యేసు ప్రభుల వారు అంటే ఆ ప్రేమను చూశాడు ప్రేమటువంటి వారు. ఆ ప్రేమ నిలబడింది. నిజంగా ప్రేమతో సాగించినటువంటి పరిచర్యలో నిజంగా పౌలు గారు ఎలా ఉన్నాడంటే రాళ్లతో కొట్టబడ్డా బెత్తములతో కొట్టినా కూడా ఆయన తిరిగి ఏమన్నా అన్నాడా? లేదు, ఏమీ అనలేదు ప్రేమటువంటి వాళ్ళ. సొంత వాళ్ళే చంపాలని అనుకున్నా కూడా నిజంగా వారిని రక్షించాలనేటటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు పౌలు గారు. ఎస్తేరు గారు సిద్ధపడడానికి నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు హేగే లేకపోతే అశ్వారోజు ఇచ్చినటువంటి సమయం 12 నెలలు. కానీ ఈరోజు మనం సిద్ధపాటుకి దేవుడు మనకిచ్చినటువంటి సమయం ఎంత అని అంటే నువ్వు నేను బాప్తిసం తీసుకున్న రోజు నుంచి మరణించేంత వరకు లేదా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు వచ్చేంత వరకు. చూడండి, మనలో కూడా మనం ఆలోచించగలిగితే మనలో బాప్తిసం పొంది 5 సంవత్సరాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొంది 10 సంవత్సరాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొంది 20 సంవత్సరాలు, బాప్తిసం పొంది 30 సంవత్సరాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా సిద్ధపాటు అనేటటువంటి కార్యక్రమం మనలోకి ఇంకా ప్రవేశించలేదు. మనం సిద్ధపడాలి అనేటటువంటి ఆలోచన మనలోకి రావట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఆయన దయారసం అనేటటువంటిది ఇంకా మనలోకి రాలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనలోకి? మంచం పడినప్పుడు వచ్చిన దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఐసీయూలో జాయిన్ అయి ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అవన్నీ రావాలి. మనల్ని మనమే సిద్ధపరచుకోవడానికి మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారి మాట మీరు వినాలి. ప్రేమ అనేటటువంటిది ఇంకా మన హృదయాల్లోకి రాలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. దయారసం అనేటటువంటి దాంతో నింపబడాలి. మన కడుపును పుట్టినటువంటి ఇద్దరు పిల్లలైనా మనం ఏం చేస్తామంటే ఎంత ప్రేమగా వాళ్ళని చూస్తామో ఆలోచన చేయండి. మన కన్న తండ్రి నుంచి గర్భం నుంచి వచ్చినటువంటి వాడే కదా ప్రతి ఒక్కడు. మరి వాళ్ళ విషయంలో మనం ఏమైనా చూపిస్తున్నామని అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళరా. నువ్వు ప్రేమ చూపించు ఇతరుల పట్ల, కనీసం ఆ ప్రేమను బట్టి ఒక్కడైనా మారతాడేమో కదా. ఆలోచించు ఒకసారి. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించకపోతే మనకు రక్షణ అనేటటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆయన ప్రేమించాడు కాబట్టి ఎలాంటి టైంలో మనల్ని ప్రేమించాడో తెలుసా? మనం పాపులమై ఉండగానే అన్న పదం రాస్తాడు. మనం పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడా? అవును, పాపులమై ఉండగానే ప్రేమించాడు ప్రేమటువంటి వాళ్ళ. అంటే యేసు ప్రభుల వారి యొక్క మాటలలో దయారసం అనేటటువంటి ఉట్టిపడుతుంది. ఒకసారి మనం లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 22, 4వ అధ్యాయం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు
అదిగో ఏ మాటలకంట, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వాళ్ళు ఏం చేశారంట, ఆశ్చర్యపడి. దయగల మాటలకు అంటే ఆయనలో దయారసం ఉంది ప్రేమటువంటి వాళ్ళరా. అందుకని మోయలేనంత సిలువ భారాన్ని నిజంగా మనం మోయాలి, కానీ ఆయన మోసాడు ప్రేమటువంటి వాళ్ళు. ఆయన మన పాపముల విషయం, మన పాపములు ఆయన ఏం చేశాడంటే మోసాడు. మన తల్లి అయితే మనం పుట్టేటప్పుడు నిజంగా చెప్పాలంటే 9 నెలలు ఆ గర్భంలో ఉండి ఆ తర్వాత డెలివరీ అయినటువంటి మనకు మన తల్లి, నీ తల్లైనా నా తల్లైనా మన కొరకు రక్తాన్ని పంచిందేమో, కానీ యేసుప్రభుల వారు మన కొరకు రక్తాన్ని చిందించాడు ప్రేమటువంటి, చిందించాడు. రక్తం పంచడం అనే కార్యక్రమం పెద్ద గొప్ప కాదు, కానీ మన కొరకు రక్తాన్ని చిందించడం అనేటటువంటిది గొప్ప కార్యక్రమం ప్రేమటువంటి వాళ్ళరా. నిజానికి మన పగను మన సహోదరుని మీద మనం చూపించవలసినటువంటి అవసరం లేదు. అంటే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ఎక్కువ చేసింది అని అంటాడు. బయట వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా. అంటే ఇక్కడ సిద్ధపాటు కార్యక్రమం ఎలాగ ఉండాలని అంటే, నీ శత్రువును కూడా నువ్వు ఏం చేసేవాడు ఉండాలి, ప్రేమించేవాడు. ఇది సిద్ధపాటు. ఈ ప్రేమ అనేటటువంటిది, అసలు ప్రేమ అన్న పదమే నీకు పరిచయం లేనప్పుడు ఇక దాన్ని ఎలా చూపిస్తావు? అందుకనే ఈ సిద్ధపాటు కార్యక్రమంలో మన పగ నిజంగా ఎవరి మీద ఉండాలంటే అపవాది మీద ఉండాలే, కానీ నీ సహోదరుడి మీద ఉండడానికి అస్సలు వీలు లేదు ప్రేమటువంటి వాళ్ళరా. మనం అలంకరింపబడవలసింది వెలుపటి అలంకారం కాదు ప్రేమటువంటి వాళ్ళరా. హృదయపు అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు, ఇది ఏది అంటే దేవునికి మిగుల విలువ కలిగింది అనేటటువంటి మాట, విలువ కలిగింది అనేటటువంటి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ, పిల్లలారా చిన్నలారా, రైట్, మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని అన్నాడు. మళ్ళీ ఏ అలంకరణ చెప్తున్నాడు ఇక్కడ? దీన మనస్సు అనే ఆ వస్త్రాన్ని ధరించుకోవాలంటారు. దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని. ఏమండి, యేసు ప్రభుల వారు జీవ కిరీటాన్ని చేతబట్టుకొని అందరూ నిలబడి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలోకి ఆయన జీవ కిరీటాన్ని ఎవరికో ఇవ్వడానికి, లేకపోతే తల మీద పెట్టడానికి తీసుకొని వస్తున్నాడు అనుకోండి. అలా వస్తూ నిజంగా మనమే మొట్టమొదటగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు మన యొక్క ఆలోచన, అమ్మాయ ఆయన అనుకున్నట్టుగానే నేను సాధువైనట్టు మృదువైనట్టు జాలిగల మనస్సు దయ ఇవన్నీ నేను కలిగినటువంటి వాడిగా ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకొని నీ సిద్ధపాటు కార్యక్రమంలో నువ్వు ఒకవేళ నువ్వు అలంకరించుకున్నటువంటి వాడవైతే, ఇప్పుడు ఆ కిరీటం ఎవరిది అవ్వాలి? నీదే అవ్వాలి, మనది కాదు, నీదే అవ్వాలి. ఇప్పుడు అలాంటిది ఆలోచనతో వస్తున్నాడు ఇంక తల మీద కిరీటం పెడతాడు అనుకునే లోపు నిన్ను దాటిపోతున్నాడు అనుకో, పరిస్థితి ఎలాగుండదు ఒక్కసారి ఆలోచన. నిన్ను దాటి మళ్ళీ వెళ్తున్నాడు అనుకోండి, అంటే అప్పటి వరకు నీదే అని అనుకున్నావు, నీదే అనుకున్నావు, ఇప్పుడు నిన్ను దాటిపోతున్నాడు అని అంటే అర్థమవుతుందా? సిద్ధపాటు అనేటటువంటిది ఇంకా ఆయనకు నచ్చే విధంగా నేను లేనేమో, ఆయనకు నచ్చలేదనమాట. నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు అని అంటే నేను ఆయనకు నచ్చలేదన్నమాట. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల బర్తలోమే అని ఒక గుడ్డివాడు ఉండేవాడు యేసు ప్రభుల వారు తిరిగినటువంటి కాలాల్లో. భౌతికంగా ఆయన మన మధ్య తిరిగిన కాలాల్లో బర్తలోమే అనేటటువంటి గుడ్డివాడు ఏం చేస్తున్నాడు అని అంటే అతను కనపడదు. జనుల యొక్క హడావుడి ఆ గలబాన్ని చూసి ఒక నాపి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. ఏం లేదండి, యేసు ప్రభుల వారు ఈ రూట్లో వస్తున్నాడు కాబట్టి ఇక్కడంతా జనాలను నువ్వు పక్కకు జరిగి కూర్చొని నిన్ను కూడా ఎవడో ఒకటి తొక్కేస్తాడు, నీకు అసలే కళ్ళు కనపడని ఆడేదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు గబగబా. అంతే, ఇంకా సందడిగా ఉంది అనేటటువంటి ఆలోచన యేసు ప్రభుల వారు ఆ మార్గం గుండా వస్తున్నాడు అనగానే ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడో తెలుసా? యేసు ప్రభుల వారు నన్ను దాటిపోకూడదు అనుకొని ఏం చేశాడు? మామూలు గరిచాడా? కేకలు వేశాడు, నన్ను దాటిపోకూడదు అయ్యా, నువ్వు నన్ను దాటిపోకూడదు. కేకలు పెడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే నా యొద్ద అంటే నన్ను దాటి వెళ్లకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, నిజంగా ఆలోచన చేయండి. అప్పుడు వచ్చి యేసుప్రభువు అతన్ని పలకరిస్తాడా? అంటే నన్ను దాటి వెళ్లకుండా ఆయన ఆపేసేయాలి, నేను ఆపేసేయాలని. ఇప్పుడు కళ్ళు లేనటువంటి వాడు అంత గొప్పగా అంత పెద్దగా కేకలు వేసి ఆయన అరుస్తూ ఉంటే, ఇప్పుడు పరలోకం ఇవ్వకుండా నిన్ను నన్ను దాటిపోతుంటే అసలు ఊహించుకోగలుగుతామా? సహించుకోగలుగుతామా?
ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన. మనల్ని దాటి ఆ కిరీటం వేడే వాడికి వెళ్తుందని అంటే అంతకు మించిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు ఉండదు ప్రేమైనటువంటి వాడు, మనకు ఉండదు. అందుకని ఆయన ఇష్టపడేంతగా మనం ఏం చేయాలని అంటే మనం సిద్ధపడాలి. అందుకనే అంతరంగ స్వభావానికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరగాలి ప్రేమైనటువంటి వాళ్ళు. శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క బలహీనత రుగ్మతలను ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. బట్ ఆత్మ సంబంధంగా నిన్ను సిద్ధపాటులే కలిగించుకుని ఆయన ముందు నిలబెట్టాలని అంటే అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాలంటే ఇప్పుడు నీ ముందున్నది ఒకే ఒకటి. నువ్వు ఆల్రెడీ శోషణ కోటలు అనేటటువంటి సంఘంలోకి నువ్వు ప్రవేశపెట్టబడ్డావు. నీకు ఇష్టం వచ్చినప్పుడు నీ కాలక్షేపానికి వచ్చే సంఘం కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. నిన్ను నువ్వు మార్చుకునే దానికి వచ్చేటటువంటి కార్యక్రమం, నిన్ను నువ్వు మార్చుకోవడానికి. ఎందుకు మార్చుకోవడము? ఏమో కిరీటం నీ దాటి వెళ్ళిపోతుందేమో, ఇంకోటికి వెళ్ళిపోతుందేమో, జాగ్రత్త. అందుకనే మనం సిద్ధపరచుకునేటటువంటి కార్యక్రమం ప్రేమటువంటి మెలుకోగలిగి సిద్ధపాటులో మనం ఉండాలి. మన సిద్ధపాటుకు నిజంగా ఒకవేళ 10 ఏళ్ళు సరిపోలేదా, ఇంకొక 10 ఏళ్ళు కూడా సరిపోలేదా, ఇంకొక 20 ఏళ్ళు కూడా సరిపోలేదా, ఇంకెన్ని కావాలో చెప్పు నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఇంకెన్ని దినాలు కావాలో చెప్పు నేను ఇస్తాను. అందుకనే క్యాలెండర్లో 365 దినాలు నీ కోసం మేము మళ్ళీ 2025 ఇస్తున్నాను. సిద్ధపడగలుగుతావా? ఆ రోజు 12 నెలలు ఆ సిద్ధపాటు వాళ్ళకి సరిపోయిందేమో కానీ ఈరోజు మనకి అయ్యా ఇంకొక 2 ఏళ్ళు ఇవ్వు, లేకపోతే ఇంకొక 3 ఏళ్ళు ఇవ్వు అని అడుగుతావా? ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేతులను ఏమున్నాయి? సకల మార్గమును సకల ప్రాణమును ఎవరి వద్ద ఉన్నో ఆయనను మనం ఏం చేయట్లేదు, గణపరచట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. సకల మార్గములు సకల మనుషుల యొక్క ప్రాణములు ఎవరు స్వాధీనంలో ఉన్నాయని అంటే తండ్రి అయిన దేవుని స్వాధీనంలో. ఇప్పుడు ఇంకా నీ మార్పుకు అవసరమైనటువంటి కాలం నీకు ఇంకా సరిపోలేదా? 2026 కూడా నీదే, 2026 కూడా నీదే. కానీ సిద్ధపడగలుగుతావా? ఆ సిద్ధపాటు అనేటటువంటిది భౌతిక సంబంధమైనటువంటి అలంకారంగా ఉండకూడదు ప్రేమటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అలంకారంలో మనం ఎప్పుడు సిద్ధపడి ఆ కిరీటం మనకే దక్కాలన్నట్టుగా, ఆ లోకం మనకే దక్కాట అన్నట్టుగా మనం దాని కొరకు మనం సిద్ధపడడానికి దేవుడిచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని మనల్ని మనం ఏం చేయాలంటే మనల్ని మనం అలంకరించుకోవడానికి వాటిని మనం వాడుకోవాలే తప్ప మరొక విధంగా దాన్ని తీసుకోవడానికి ఎంత మాత్రం వీలేదు ప్రేమటువంటి. అందుకని హేగే నిర్ణయించినటువంటి అలంకరణ కాక తను ఏది తీసుకోలేదు. ఎస్తేరు రాజు ముందు నిలబడింది, అది 3 సెకండ్లైనా 3 నిమిషాలైనా 5 నిమిషాలైనా కూడా కిరీటం ఆమెకి దక్కింది. వస్తీ బదులు ఆమె రాణి అయిన తర్వాత ఆమె పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. ఇప్పుడు యేసుప్రభువు వారి రాకల్లో మనం కూడా సెలెక్ట్ అయిపోయి నువ్వు నచ్చావనేటటువంటి ఆ పదం ఆ కిరీటం మనకే దక్కితే మన స్టేటస్ మారిపోతుంది ప్రేమటువంటి. ఎలా మారిపోద్ది అనుకుంటున్నావు? ఇప్పుడు 3 పూట్ల తినాలా, అక్కడ తినే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ ధరించుకోవాలా, ఏం తినాలా, ఏం తాగదామా అనేటటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉండదు. కానీ ఆయన నచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండవు ప్రేమటువంటి. పరిస్థితులు మారిపోతాయి. ఎనలేని కీర్తి, ఘనత, ఆ మహిమ, అద్భుతమైనటువంటి జీవన విధానం మన సొంతం అవుతుంది. పోనీ ఇది 60-70 సంవత్సరాల కాలమా? కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు, యుగాలు ఆయనతో గడపగలిగేటటువంటి భాగ్యం. అందుకు కావాల్సింది దేవుడు ఈ చిన్న జీవితాన్ని కోరుకుంటున్నాడు. అది 70 సంవత్సరాల జీవితం. ఇప్పటికే మనలో చాలామంది 50లోకి వచ్చేసాం, 60లోకి వెళ్ళిపోతున్నాం. కొంతకాలానికి ఇది దాటి కూడా వెళ్ళిపోతామేమో, ఆలోచన చేయండి. అయినా మనం మారడానికి ఇంకెన్ని కావాలో అడగండి అన్నాడు. నువ్వు సిద్ధపడడానికి ఇంకెన్ని కావాలో అడుగు, ఇంకెన్ని కావాలో చెప్పు, వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అనుగ్రహించే ప్రతి దినము నిద్ర లేచిన తర్వాత మనకు జ్ఞాపకం రావాల్సింది ఏందో తెలుసా? అమ్మయ్య, నిద్ర లేచిన తర్వాత ఇది నా ఇల్లే, ఇది నేను కొనుక్కున్న బెడ్డే, ఇవి నా భార్య, ఇవి నా పిల్లలే అనుకొని నువ్వు చూసినప్పుడల్లా నీకు మొట్టమొదటిగా జ్ఞాపకం రావాల్సింది అది ఏంటో తెలుసా? దేవుని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా లిస్టు చూసుకో. ఎందుకో చాలామంది పడుకుంటారు, ఇంక మళ్ళీ లేరు. చాలామంది పడుకుంటారు, మళ్ళీ లేరు. చాలామంది అంబులెన్స్లో వెళ్తారు హాస్పిటల్కి, తిరిగి మళ్ళీ అదే అంబులెన్స్లో ఎలా వస్తారో తెలుసా? శవంగా వస్తారు. ఆ మధ్య అంటుంది, రే నీ పెదనాయన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళావు కదరా అంబులెన్స్ దాకా, ఏది ఇంట్లో నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడంట అంబులెన్స్ ఎక్కేదాకా. ఇప్పుడు అదే అంబులెన్స్లో నువ్వు తీసుకొచ్చి ఇక్కడి నుంచి నడిపించుకు రాలేకపోతున్నావు ఇంట్లోకి. ఎలా తీసుకొస్తున్నావు తెలుసా? మోసుకుంటూ తీసుకొస్తున్నావు కదరా, ఇది నీకు న్యాయమా అని అడుగుతుంది ఒక బిడ్డను పట్టుకొని. ఆడేం చేశాడు బిడ్డ? చేసేదంతా దేవుడే ప్రేమటువంటి వాళ్ళ. సిద్ధపడడానికి మనకు అవకాశాలు ఇచ్చున్నాడు. సిద్ధపడకపోతే ఆయన సిద్ధపడతాడు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. నువ్వు మారడానికి ఏం కావాలో చెప్పు, అవన్నీ నేను చేస్తానంటాడు. అంతే కదా, మన హాస్టల్లో పిల్లల్ని వదిలేసేటప్పుడు నీకు ఏం కావాలో చెప్పురా, నీకు అన్నిటిని నేను
సమకూరుస్తానని చెప్పే కదా వస్తాము. కానీ ఆడు ఫెయిల్ అయితే అలాగే దేవుడు కూడా మనం మారడానికి ఏమైనా చేస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ అదే మనం మారకపోతే మనల్ని చేయడానికి ఏమైనా చేస్తాడు, మనల్ని నాశనం చేయడానికి ఏమైనా చేస్తాడు. అదే నువ్వు మారతావని చెప్పు, నేను సిద్ధపడతాననేటటువంటి ఆ చిన్న మాట నువ్వు నీ యొక్క హృదయ ఆలోచనల నుంచి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టు. ఒకరోజు జరిగే మార్పు కాదు నేను చెప్పేది. నీకెంత కాలం కావాలో అడుగు, దాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకనే దేవుడు ఇలా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనకు ఒక దినాన్ని మనకి ఇవ్వాలని అంటే నేను అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్లోకి రావాలంటే వాళ్ళకి ఒక లింక్ పంపిస్తాం. లింక్ టచ్ చేసిన వాళ్ళంతా అందులోకి ప్రవేశిస్తారు. అలాగే దేవుని యొక్క కార్యక్రమాల్లో నీవు కూడా లింక్ పెట్టుకొని చూడు. దేవుళ్ళు ఎప్పుడు నడుస్తూ ఉండడానికి అది మనకి అవకాశాలను ఏర్పాటు చేస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. రేపు తరగతి ఉంది, ఎల్లుండి మళ్ళీ క్లాస్ ఉంది, రేపు మళ్ళీ ఆన్లైన్ తరగతి ఉంది, బుధవారం ఇంకో తరగతి ఉంది, మళ్ళీ శుక్రవారం ఇంకో తరగతి ఉంది. ఇలా నువ్వు లింక్ పెట్టుకొని నువ్వు ఆలోచించుకుంటూ నా బిడ్డ నా కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆడికి ఏం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత నాది అని దేవుడు ఆలోచించకపోతే అప్పుడు అడుగు. ఆడు నా పనుల మీద తిరుగుతున్నాడు కాబట్టి ఆడికి ఏం కావాలో, ఉదాహరణకి మీరు కూడా చూడండి, మీరు ఏదన్నా పలానా పని చేసుకోరారా అన్నప్పుడు ఆడికి కావాల్సినవన్నీ మీరు సమకూరుస్తారా లేదా? బస్సు కావాల్సి బస్సు ఛార్జ్ చేస్తారు, మధ్యలో వాడికి అన్నం ఆకలేస్తే అన్నం తినమని చెప్తాం. అంటే ఆడికి కావాల్సిన సమస్తం మనమే సమకూరుస్తాం, ఎందుకంటే మన పని మీద వెళ్తున్నాడు కాబట్టి. అలాగే దేవుడు కూడా ఆయన పనిలో ఉన్నటువంటి మనకు కూడా ఏం చేస్తాడంటే మనకు కావలసిన వాటన్నిటిని తక్కువ లేకుండా ఎక్కువగా నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి సిద్ధపాటు కాలం ఎక్కువ రోజులు లేదు. ఒకటి మనం మరణించేంత వరకే కదా, లేకపోతే రెండు ఆయన రాకడ వరకే కదా. ఈ కాలం సరిపోదా మనకి సిద్ధపడడానికి? కాబట్టి ఆ సిద్ధపాటు అనేటటువంటిది ఎలా ఉందో ఇప్పుడు నీకు అర్థమైంది. కాబట్టి రాజు యొక్క రెండవ రాకడలో మనం సిద్ధపడాల్సినటువంటి విధానం ఇలాగుంటే, సిద్ధపడకుండా ఉంటే కూడా అది మరొక లోకానికి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని అలాగ ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఉన్నతమైనటువంటి మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి, ఆలోచన స్థితిగతులను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మా అంతరంగ స్వభావాన్ని మేము మార్చుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరిచేటటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని మేము ఎడతెగకుండా వాటిలో మేము నిలిచి ఉండి ఎలా ఈ జీవన విధానంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మా పైన నాయకులుగా ఉంచబడినటువంటి వారి మాట మేము విని వారి సంతోషంతో యొక్క కార్యక్రమాన్ని జరిగించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, మీ కుమారుడైనటువంటి యేసుప్రభులు వారి యొక్క రెండవ రాకడలో ఆయన మెచ్చే విధంగా మా యొక్క అంతరంగ స్వభావాన్ని మేము మార్చుకొని మాలో ఉన్నటువంటి తప్పులను దిద్దుకొని ఆయన ముందు నిలబడేటటువంటి గొప్ప బిడ్డలుగా మేము ఉండునట్లుగా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.